బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ జరిగిందనే ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. హైదరాబాద్ లోని విజయ్ దేవరకొండ నివాసంలోని ఉదయం 11 గంటలకు రష్మిక మందన్నతో నిశ్చితార్థం జరిగిందని సమాచారం. ఇక ఇరు కుటుంబాల సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో చాలా నిరాడంబరంగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ జరిగిందని నిన్నటి నుంచి జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విజయ్ రష్మిక పెళ్లికి ముహూర్తాలు కుదిరినట్లుగా సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఇటు విజయ్ అలాగే రష్మిక నిశ్చితార్థం జరిగిందంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజంగానే జరిగిందా? అలాగే ఒకవేళ జరిగితే పెళ్లి ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెరలా. విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు ఒకటవుతారని సోషల్ మీడియాలో ఎప్పటి నుంచి చర్చ జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు అనేక షూటింగ్ స్పాట్స్ లో కానీ అదే సినిమాల ద్వారా పరిచయమైన వీళ్ళు అనేక సందర్భాల్లో కూడా ఔటింగ్కి వెళ్ళినప్పుడు వీరు కలిసి ఉండేవాళ్ళు. అనేక సందర్భాల్లో కూడా వీళ్ళు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్న వాళ్ళు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్న వాళ్ళు. అంటే మేము ఎక్కడ కూడా అఫీషియల్ గా మేము ఇట్లా ఒకరికొకరు ఇష్టపడుతున్నాం, ప్రేమించుకున్నాం అనే విషయం ఎక్కడ కూడా సోషల్ మీడియా చెప్పలేదు, మీడియా కానీ సోషల్ మీడియా చెప్పలేదు. కానీ ఎప్పుడన్నా ఎవరైనా అడిగినా కూడా దాటవేస్తూ ఉండేవారు. సోషల్ మీడియా వచ్చే వార్తలకు కానీ మీడియాలో వచ్చే వార్తలకు కూడా ఎప్పుడు స్పందించలేదు. కానీ అనుకోకుండా అందరూ ఊహించినట్టుగానే నిన్న ఇద్దరు ఎంగేజ్మెంట్ తో ఒకటయ్యారు. నిన్న 11 ప్రాంతాల్లో వారికి దగ్గర బంధువులతోటి, అంటే ఇరు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతోటి ఇది కార్యక్రమం జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరు మ్యారేజ్ చేసుకుంటారని కూడా వారు చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఇండస్ట్రీ నుంచి ఎవరు పిలవపోయినప్పుడు కూడా ఈ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రష్మిక యాక్చువల్ గా చలో సినిమా తోటి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. పెళ్లి చూపులతోటి విజయ్ దేవరకొండ పరిచయం అయ్యారు. వీరు ఇద్దరు పరిచయం అయిన తర్వాత ఎప్పుడైతే గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు ఎప్పుడైతే వీరు కలిసి చేశారో అప్పటి నుంచి వీరి మధ్యన బాండింగ్ ఏర్పడింది. ఒకరినొకరు ఇష్టపడుతూ అనేక సందర్భాల్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు. అనంత్ దేవరకొండ సినిమాలు కూడా గెస్ట్ గా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అప్పుడే అర్థం చేసుకోవచ్చు. అంటే తను ఎంతో బాండింగ్ తో ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు కానీ వాళ్ళు కానీ ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తుండేది. సో ఎంతో సంతోషంగా వీళ్ళు ఉంటూ సందర్భాలు అనేక ట్వీట్స్ చూసాం. సో వీరు అఫీషియల్ గా చేసుకోవడం ఒకటవడం మాత్రం ఫ్యాన్స్ అందరూ కూడా సంతోషపడుతున్నారు. రష్మిక కూడా బాలీవుడ్ సినిమాలు కూడా చాలా చాలా బిజీగా ఉంది. తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ లో చేస్తుంది. వీరిద్దరు ఒకటవడం పూట ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యాన్స్ అలాగే ఇండస్ట్రీ అందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరు ఒకటవుతున్నందుకు అందరూ కూడా ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్, ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో పెళ్లి కూడా ఫిబ్రవరిలో జరుగుతుందనేది మాత్రం వారు చెప్పడం జరిగింది. అయితే ఒక మంచి టైం చూసి అందరినీ కూడా ఆహ్వానించి చేస్తామని కూడా చెప్పారు. సో ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పెళ్లి పట్ల మాత్రం చర్చనీయాంశంగా మారింది వెన్నెల. థ్యాంక్ యూ అశోక్.